మన ముఖ్యమంత్రి గారు ఆర్టీసీని ఆదుకోవాలని ఆర్టీసీ ఉద్యోగులందరినీ గవర్నమెంట్లో విలీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అని ఒకదాన్ని క్రియేట్ చేశారు. నాకు డిజిగ్నేషను పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ అని ఇచ్చారు. ఎక్స్ అఫిషియో ఎండి ఆఫ్ ఆర్టీసీ, బట్ ప్రైమర్లీ ఐఎమ్ పోస్టెడ్ యాజ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్. భారతదేశంలో ఈ డిజిగ్నేషన్ తోటి ఏ ఆఫీసరు లేరు. మొట్టమొదటిసారిగా ఇటువంటి శాఖని క్రియేట్ చేయడం జరిగింది. నేను నీతి ఆయోగ్లో కూడా ఇంట్రడ్యూస్ చేసుకునేటప్పుడు ఆర్టీసీ ఎండి అని చేసుకోవాలి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ అని చెప్తే చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యారు. అరే ఇది కంట్రీలో చాలా అవసరం. మనం ఏ పట్టణంలో చూసుకున్నా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి ఇన్ఛార్జ్ అనేవాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు మీరు విజయవాడ పట్టణం చూసుకున్నారనుకోండి, బస్సులకు ఒకళ్ళు ఇన్ఛార్జి, ఆటోలకు ఇంకొకళ్ళు ఇన్ఛార్జి, ట్యాక్సీలకు ఇంకొకళ్ళు ఇన్ఛార్జి, ఒకవేళ మెట్రో వస్తే వారు ఇంకొకటి ఇన్ఛార్జి. ఒకళ్ళు మాట్లాడుకోరు. అక్కడే వస్తారనమాట పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ అనేవారు. వీటన్నిటినీ సమన్వయం చేసి వీటన్నిటిలో కూడా ఒకటే కార్డు యాక్సెప్టబుల్ చేసేటట్టుగా చేసే విధంగా ఈ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకుంటానికి అవకాశం ఉంటుంది. సో దీనికి రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఏ విధంగా ముందుకెళ్ళాలి అనేది ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ క్రియేట్ చేసేటప్పుడు ఎటువంటి ప్రణాళికలు వేయలే. అందుకని వరల్డ్ బ్యాంక్ సహాయంతో ట్రాన్స్పోర్ట్ ఫర్ లండన్ అనేటువంటి వ్యవస్థ వాళ్ళతోటి కేస్ స్టడీస్ చేశాం. లండన్ ట్రాన్స్పోర్ట్లో మెట్రో ఉంది, బస్సులు ఉన్నాయి, ట్యాక్సీలు ఉన్నాయి, రకరకాల ఈవెన్ బోటు కూడా ఉంది థేమ్స్ నదిలో. వీటన్నిటినీ సమన్వయం చేస్తూ ట్రాన్స్పోర్ట్ ఫర్ లండన్ అని ఒకటే అథారిటీ ఉంది. దానికి రెలవెంట్ ఆఫీసర్స్ అందరూ దాని గొడుగు కింద వస్తారు. దానికి ఏదర్ ఎలక్టెడ్ ఆర్ అపాయింటెడ్ పొలిటికల్ లీడరు, ఎక్స్ మినిస్టర్ లాంటి వాళ్ళు అపాయింట్ అవుతారు. వారు వీటన్నిటినీ సమన్వయ బాధ్యత తీసుకుంటారు. ఏ ఫ్రీక్వెన్సీలో ఏ రూట్లో బస్సులు నడవాలి, ఎక్కడి దాకా నడవాలి, ఆటో స్టాండ్లు ఎక్కడ ఉండాలి, ట్యాక్సీ రేట్లు ఎలా నిర్ణయించాలి, ప్రైవేటు పార్కింగ్ ప్లేస్లు ఎక్కడ ఉండాలి, హాకర్స్ జోన్ ఎక్కడ మనం నిర్ణయించాలి, అసలు వన్ వే ట్రాఫిక్ ఎవరు నిర్ణయించాలి, ట్రాఫిక్ లైట్స్ ఎక్కడ ఉండాలి అని పూర్తి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యొక్క బాధ్యతను వాళ్ళు తీసుకొని అవసరమైతే నిధుల్ని ఇచ్చి సబ్సిడీలు ఇచ్చి ఎక్కువ అంటే ప్రజలకి పూర్తిగా అందుబాటులో ఉండేటట్టుగా ఒక సమీకృత పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థని వాళ్ళు సూపర్వైజ్ చేసి నడుపుతున్నారు. సో అటువంటి వ్యవస్థ భారతదేశానికి ఎంతో అవసరం. మీరు దీనికి ట్రాన్స్పోర్ట్ ఫర్ లండన్ యాక్ట్ ఆధారంగా మీరు ఒక యాక్ట్ని ఇక్కడ వేయండి అని చెప్పి మాకు రికమెండ్ చేశారు. రికమెండ్ చేస్తే దీంట్లో సింపుల్గా ఏంటంటే అండి, విజయవాడ ఉందనుకోండి, విజయవాడకి ఒక విజయవాడ ట్రాన్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ అని ఒకటి కాన్స్టిట్యూట్ చేస్తారు అండర్ విత్ నోటిఫికేషన్ అండర్ దిస్ యాక్ట్. దీని డ్రాఫ్ట్లో మేము తయారు చేస్తున్నాం. దాంట్లో విజయవాడ మున్సిపల్ కమిషనర్ ఉంటారు, కన్సర్న్డ్ డీసీపీ పోలీస్ ట్రాఫిక్ కంట్రోల్ వారు ఉంటారు, దాని తర్వాత కన్సర్న్డ్ ఆర్డీఓ కానీ కలెక్టర్ రెవెన్యూ అథారిటీస్ ఉంటాయి, దాని తర్వాత కన్సర్న్డ్ ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పర్సనల్ ఉంటారు, ఇంకా ఎవరైనా దీనికి సంబంధించిన వాళ్ళందరూ సభ్యులుగా ఉంటారు. దానికి ఒక ఎక్స్ మినిస్టరో లేకపోతే ఎలక్టెడ్ పర్సన్ ఇన్ఛార్జిగా పెడతారు. సో వాళ్ళు ఈ నిర్ణయాలన్నీ తీసుకుంటారు. ఎన్ని బస్సులు నడవాలి, ఎన్ని ఆటోలు నడవాలి, ఓలా ఎలా ఉండాలి, ఊబర్ ఎలా నడవాలి, వీటన్నిటికీ ఫేర్లు ఎలా ఉండాలి, ఒక రెగ్యులేటరీ కమిషన్ సహాయంతో ఫేర్లు కూడా నియంత్రిస్తారు. అప్పుడు పొలిటికల్ ఈవెంట్స్కి పక్కన పెట్టి డీజిల్ ప్రైస్ ఇప్పుడు పెరిగిందండి, మేము పెంచుకోవాలంటే గవర్నమెంట్ని అడగాలి. ఈసారి గవర్నమెంట్ని అడగకుండా కమిషన్ దగ్గరికి వెళ్తాం, అయ్యా ఖర్చులు పెరిగినాయి అందుకని మాకు టారిఫ్ పెంచమని అడుగుతాం. వారు ప్రజల యొక్క అభిప్రాయాన్ని సేకరించి దాని తర్వాత తగిన నిర్ణయం ప్రకటిస్తారు. వాళ్ళు పొలిటికల్ ఈవెంట్స్ తోటి సంబంధం ఉండదు. అటువంటి వ్యవస్థను మనం ముందుకు తెచ్చినప్పుడే వివిధ రకాలైనటువంటి పబ్లిక్ ట్రాన్స్పోర్టు వాహనాలు
ప్రజలకి విరివిగా అందుబాటులోకి వచ్చింది. అంటే మిషన్ ఏం చెప్తున్నాను కదా, 500 మీటర్స్ ఫ్రమ్ ఎవ్రీ రెసిడెన్షియల్ ఏరియా ఒక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉండాలి. 500 మీటర్స్ ఫ్రమ్ ఎవ్రీ మార్కెట్, ఎవ్రీ ఇండస్ట్రియల్ ఏరియా, ఎవ్రీ వర్క్ ప్లేస్, అసెంబ్లీ ఉన్నటువంటి ప్లేస్కి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సదుపాయం ఉండాలి. అలాంటప్పుడే more than 80% of the people who are traveling will go by public transport. Thereby we can reduce accidents, reduce pollution and reduce congestion on our limited roads అన్నమాట, పబ్లిక్ ప్రాపర్టీ. సో ఈ పద్ధతి ప్రకారంగా ఈ యాక్ట్ని మేము తయారు చేస్తున్నాం. అది ముందుకు తీసుకెళ్ళడానికి అఫ్కోర్స్ ఒక రోజులో అయ్యే పని కాదు, చాలా డిబేటు, డిస్కషను, ముఖ్యమంత్రి గారి ఆమోదం ఇవన్నీ కావాల్సింది ఉంది. డ్రాఫ్ట్ మాత్రమే తయారు చేశాం. ఈ యాక్ట్ కనుక పాస్ చేసినట్టయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు 200 కోట్ల రూపాయల గ్రాంట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అభివృద్ధి కోసం ఇస్తానని ఇన్ ప్రిన్సిపల్గా చెప్పారు.